మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవి సీతక్కకి వస్తే తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరునే హైకమాండ్ కు సూచించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు 10 మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం గమనార్హం. చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నిక తర్వాత ఉంటుందా అనే విషయంపై పార్టీ త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.